హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 120 చూసే ముందు పార్ట్ 190 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దేవుడి విషయంలో వాయిదాలు మంచిది కాదు, మీరంతా వెళ్ళండి, అమృతకి తోడుగా నేను ఇంట్లో ఉంటాను అని నిర్మల గారు అనడంతో శారద సుజాత గారు కూడా దాన్ని సమర్థించడంతో సరే అంది చైత్ర. ఈవినింగ్ అందరూ టెంపుల్కి వెళ్లారు. అమృత మాత్రమే ఇంట్లో ఉంది, తనకి తోడుగా నిర్మల గారు. నిశాంత్కి ఫోన్ చేసి అమృత గురించి చెప్పడంతో ఓకే, నా వర్క్ చూసుకుంటాను అని నార్మల్గానే చెప్పి తన మైండ్లో ఉన్న ఆలోచనని ఇంటి మీదకి డైవర్ట్ చేశాడు నిశాంత్. బట్ ఇంట్లో తల్లి ఉందన్న విషయం నిశాంత్కు తెలియదు, చైత్ర కూడా చెప్పలేదు. ఒంటరిగా ఉన్న అమృతతో మాట్లాడదామని చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చిన నిశాంత్ డైరెక్ట్గా పైన ఉన్న అమృత రూమ్కి వెళ్ళాడు. లైట్గా షివర్ అవుతూ పడుకుని ఉన్న అమృత కాళ్లకు గోరువెచ్చటి ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నారు నిర్మల గారు. తల్లిని చూడడమే బిగుసుకుపోయి అమ్మా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు నిశాంత్. అది అడగాల్సింది నేను, గుడికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అంటూ అమృత కాళ్ళు బెడ్ మీద పెట్టి లేచి వస్తున్న తల్లిని చూసి ఆన్సర్ వెతుక్కుంటున్నాడు నిశాంత్. అన్నయ్య కూడా వచ్చాడా, నువ్వు ఒక్కడివే వచ్చావా అని అడుగుతూ బయటకి తొంగి చూస్తున్న తల్లిని దాటి అమృతను ఓసారి చూసి ఏమైంది తనకి అన్నాడు. తను తనకు అమృత అంటూ అలా పిలవకు, తను నీకు కాబోయే వదిన, అంటే నా తర్వాత నాకులా నీకు అమ్మ వరస అనగానే భరించలేనట్టు కళ్ళు మూసుకున్న తన